హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పిల్లల కోసం అయితే చేస్తున్నా ఈ రెసిపీ. 8 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అయితే తినొచ్చు వీటిని. ముందుగా బాల్టీ బియ్యంని అయితే ఫ్రై చేసుకున్నాను. పెనాన్ని బాగా వేడి అయినాక బాల్టీ బియ్యం అయితే వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మునబ్బాలు వేసుకున్నాను. ఇవి వచ్చేసి అన్ని క్వాంటిటీ అయితే ఈక్వల్గా తీసుకోండి. ఎన్ని తీసుకోవాలో అవన్నీ నేను లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ కాజు బాదం ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. మొత్తం పెనం మీద ఫ్రై చేసుకోండి. కొద్దిగా చేసినా పర్లేదు. ఇంకా మునబ్బాలు అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పిల్లల కోసం చేసే ఫుడ్ ఫ్రెండ్ ఇది. బాగా హెల్తీ ఫుడ్. ఎవరైనా పిల్లలు ఉంటే మీ ఇంట్లో గ్యారెంటీగా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయినాయి. అన్నీ బ్రౌన్ కలర్లో బాగా వచ్చినాయి. మునబ్బాలు, కాజు బాదాము ఫ్యాన్ కింద అయితే పెట్టేసిన. ఈ బియ్యం వచ్చేసి సన్న బియ్యం, ఇంట్లో అన్నం వండుకుంటారు కదా, ఆ బియ్యం వచ్చేసి ఒక పొడి అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ దాకా అయితే తీసుకున్నాను. ఆ బియ్యాన్ని బాగా కడిగి ఫ్యాన్ కింద అయితే పెట్టేసినాను. ఇదిగోండి బాల్టీ బియ్యం ఇదే. ఈ మునబ్బాలు అన్నీ బాగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి. అన్నీ ఫ్యాన్ కింద అయితే పెట్టేసి తర్వాత అయితే మిక్సీ వేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇవన్నీ బాగా ఆడినాకనే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇవి 5-6 నెలలు స్టోర్ చేసుకొని ఉంటాం కదా, పాడవుతాయి. అందుకనేసి ఫ్రై చేసినాక ఒక అర్ధగంట సేపు లేకపోతే గంట సేపు ఫ్యాన్ కింద అయితే పెట్టేయండి అన్నీ. అవన్నీ బాగా ఆడినాక అప్పుడు మిక్సీలో అయితే వేసుకోండి. బాగా మెత్తగా పొడిలాగా వేసుకోండి. బియ్యం అయితే బాగా మెత్తగా పొడిగా అయిపోయినాయి. ఇంకా బాల్టీ బియ్యం అవన్నీ అయితే కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను. అని ఒకేసారి అయితే వేయొద్దు, ఎందుకంటే కొన్ని అయితే పొడి తొందరగా అయిపోతే కొన్ని అయితే అవ్వవు. అందుకనేసి కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా అట్లానే వేసుకోండి. చూడండి, ఇలా బాగా మెత్తగా పొడిలాగా వచ్చేటట్టు వేసుకోండి. ఒక పెద్ద ప్లేట్లో అయితే తీసుకోండి. కొంచెం ఒక అర్ధగంట సేపు అయితే ఫ్యాన్ కింద పెట్టేయాలి మళ్ళీ. అందుకనేసి చాలా పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను. మా మాటలో షీన్ అంటారు ఆ ప్లేట్ని, మీ మాటలో ఏమంటారో తెలీదు, అందుకనేసి ప్లేట్ అని చెప్తున్నాను. ఇంకా మీరు అర్థం చేసుకుని మీరు కూడా అట్లాంటిదే ప్లేట్ అయితే తీసుకోండి. ఇదిగోండి, కొద్దిగా మునబ్బాలు అవన్నీ మిగిలినాయి. ఇంకా అవన్నీ ఒకేసారి కలిపి వేసేస్తున్నాను. ఇవి సన్న బియ్యం, ఇవి కూడా కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా అయితే మిగిల్చుకున్న లాస్ట్లో వేద్దామనేసి. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. ఇవి కూడా బాగా పొడిలాగా అయిపోయినాయి. ఇంకా దాంట్లోకి అయితే వేసి పెట్టేస్తున్న పక్కన. ఇంకా మిగిలినవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా అవి కూడా ఒకసారి మిక్సీలో వేసేసుకుందాం. ఇవన్నీ కలిపి వేస్తున్నాం కదా ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి జీడిపప్పు, బాదం అయితే కలపకండి. జీడిపప్పు, బాదం కొద్దిగా పొడిలాగా అయితే రావడం లేదు అది, అందుకనేసి అవి తర్వాత అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా రెండు సపరేట్గా వేసుకోండి. ఇంకా ఇవన్నీ కలిపి వేసుకోవచ్చు. బియ్యము, బాల్టీ బియ్యం, మునబ్బాలు ఇవన్నీ కలిపి అయితే వేసుకోవచ్చు. ఇంకా అన్నీ అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇంకా జీడిపప్పు, బాదం ఒకటి మిగిలినాయి. ఆ రెండు అయితే సపరేట్గా వేస్తున్నాను. ఎక్కువ పొడి అయితే అవ్వలేదు, అందుకనేసి చాలాసేపు అయితే వేస్తున్నాను. అందుకనేసి కొద్దిగా బియ్యం అయితే కలిపిన పొడి అవ్వడం లేదు అది జీడిపప్పు. ఇంకా మిగిలిన బియ్యం అయితే దాంట్లోకి వేసి బాగా పొడిలాగా అయితే చేసుకున్నాను. ఇదిగోండి, బాగా మెత్తగా అయితే అయినాయి. అన్నీ కలిపి పొడిలాగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అవన్నీ కలిపి ఒక అర్ధగంట ఫ్యాన్ కింద అయితే పెట్టేయండి. ఆ ప్లేట్లో పెట్టేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసిన. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. 1 మంత్ అయింది రికార్డ్ చేసి, అందుకనేసి ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఒక అర్ధగంట సేపు ఫ్యాన్ కింద పెట్టేయండి. మీరు కూడా మిక్సీలో వేసుకున్నాం కదా, కొంచెం వేడిగా ఉంటుంది. వేడి తగ్గేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసి ఇదిగోండి ఇలా ఒక బాక్స్లో అయితే వేసుకోండి. ప్లాస్టిక్ అయితే యూస్ చేయొద్దు, స్టీల్ బాక్స్లో అయితే వేసుకోండి. ఇంకా పిల్లలకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఇలా చేసి తినిపించండి. దీన్ని వచ్చేసి లేట్కి అంటాం మేము, మీ మాటలు ఏమంటారో తెలీదు. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి అది బాగా వేడైనాక ఒక చెంచా దాకా ఈ పొడి వేసుకోండి. మేము ఇందాక పొడి చేసుకున్నాం కదా అవన్నీ మునబ్బాలువి, ఆ పొడి వేసుకోండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వీడియోలో కనిపిస్తుంది కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేయండి. ఇంతకుముందు ఫ్రై చేసినట్టువి ఇవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలా ఫ్రై చేసినాక ఇదిగోండి ఒక గ్లాస్లో అయితే వాటర్ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. మీ ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోండి. మీ ఇష్టం, అది పిల్లల్ని బట్టి అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక పాప కోసం అయితే చేస్తున్నాను. ఒక చెంచా పొడి వేసుకొని ఒక చిన్న గ్లాస్లో వాటర్ అయితే వేస్తున్నాను. మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 చెంచాల పొడి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని ఇలానే చేసుకోండి. ఇదిగోండి, బాగా వేడి అయినాయి వాటరు. మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండండి, లేకపోతే అంటుకుంటుంది కింద.
పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఏ స్మెల్ ఉండదు, ఏ వాసన ఉండదు, బాగుంటుంది టేస్ట్ అయితే. నేను కూడా తిని చూసిన, పాప మిగిలిస్తుంది ఒక్కొక్కసారి. అది వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి నేనైతే తింటాను. బాగా ఉంటుంది టేస్ట్ అయితే, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది పిల్లలకి. సాయంత్రం స్నాక్స్లో ఇది చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మ్యాగీ, చికెన్ పకోడా దీనికంటే ఇది చాలా మంచిది కదా హెల్త్కి అనేసి ఇదే చేసి ఇస్తుంటాను. మా పాపకి 8 నెలలు పడినాక ఇది స్టార్ట్ చేసిన ఫ్రెండ్. నేను తినిపించడం బాగానే తింటూ ఉండేది అప్పుడు. ఇంకా పొడి అయిపోయినాక ఇంకా అప్పుడైతే చేయలేదు. ఇంకొన్ని రోజులు గ్యాప్ ఇద్దాంలే, తర్వాత తినిపిద్దాం అనేసి తినిపించలేదు. మళ్ళీ ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది పాపకి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బేబీ ఫుడ్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఒక 2 నిమిషాల్లో అయితే చేసి ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి. మ్యాగీ చేసి ఇవ్వడం కంటే ఇది చేసి ఇవ్వడం మంచిది కదా హెల్త్కి. అందుకనేసి బేబీ ఫుడ్ అయితే తయారు చేస్తున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్. 2 నిమిషాలే పట్టింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఇదిగోండి, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరింది, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.